అనంతపురం జిల్లా ఉరవకొండ హంద్రీనీవా ప్రధాన కాలువలో నీటి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. ఆ కాలువ కింద వజ్రకరూరు, ఉరవకొండ, బెలుగుప్ప మండలాల్లో రబీలో 3000 ఎకరాలకు పైగా వేరుశెనగ పంట సాగు చేశారు. మరో 10 నుంచి 15 రోజుల్లో పంట పూర్తి స్థాయిలో చేతికి రానుంది. గత వారం రోజులుగా కాలువలో నీటి ప్రవాహం తగ్గింది. దీంతో ఉప కాలువలకు నీరందలేదు. కాలువల వెంబడి రైతులు వేసుకున్న విద్యుత్ మోటార్లకు నీరు అందడం లేదు. పంటలకు నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది. మరో 10 రోజుల్లో పంట చేతికొచ్చే దశలో నీరు ఆగిపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వేరుశెనగ పంటపై తీవ్ర ప్రభావం చూపనుంది. పంట ఎండిపోయి కాయ నాణ్యత లోపిస్తోంది. భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. పంటను కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ అవకాశాలు లేక రైతులు దిగులు చెందుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇంకో 10 రోజులు నీరిచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హంద్రీనీవా ప్రధాన కాలువలో నీటి ప్రవాహం లేకపోవడంతో ఒక పంట కూడా పూర్తి స్థాయిలో చేతికి వచ్చింది లేదు. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత మంత్రి పయ్యావుల కేశవ్ చొరవ ఈ కాలువకు గతంలో కంటే మెరుగ్గా నీరు సరఫరా అయింది. దాని కింద ఇప్పటికే మిరప పంట చేతికొచ్చింది. ఖరీఫ్ ఒక్క వేరుశెనగ పంటను కూడా రైతులు పండించుకున్నారు. గత 3 ఏళ్లలో నష్టాల నుంచి గట్టెక్కడానికి కాలువలోని కృష్ణా జలాల ఆధారంగా రబీలోనూ వేరుశెనగ పంటను సాగు చేశారు. గతంతో పోలిస్తే ఈసారి మార్చి వరకు నీరు రావడం ఓ చరిత్ర అయితే, మరో 10 రోజులు నీటి ప్రవాహం కొనసాగి ఉంటే వేరుశెనగ మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉండేదని రైతులు చెబుతున్నారు. 3.5 మిర్చి పెట్టినాం, 3.5 శనక్కాయ వేసుకున్నాం. బోర్ లేదు, ఏం లేదు. ఇదే ఈ కాలువ కిందనా తూముకి ఇప్పుడు పెద్ద కాలువ ఉందే, ఈ మామూలు పిల్ల కాలువకే ఉంటా ఇడుస్తామని ఇప్పుడు పూర్తి బంద్ చేసిన. నీళ్ళు బంద్ అయితే అంతేనా, ఇంకా ఏం చేసుకోలేము. నీళ్ళు బంద్ ట్రాక్టర్లు పట్టుకోవా, ఇంక జనాలకి భారీ నష్టం వస్తుంది. రైతులకి పెట్టుబడులు పెట్టి లచ్చ పైన కొత్తాయినా మాకు ఇంకో మన ఏమన్నాడంటే 15 రోజులు వస్తాయన్నారు. మరి ఇంక రాకుండా చేసి మనం ఏం చేస్తామని చాలా నష్టం రైతుకి. ఇప్పటికీ ఇట్లా ఎన్నపోటు పడితే